వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. తమిళనాడు రాజకీయాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. ద్రవిడ కోటలను బద్దలు కొడుతూ దళపతి విజయ్ తన టీవీకే పార్టీని అఖండ విజయం సాధించారు. అయితే తమిళనాడు విజయ్ గెలిస్తే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నేతల హడావిడి చూస్తుంటే అందరికీ ఆశ్చర్యం వేస్తోంది. విజయ్ గెలుపు వెనుక మేమే ఉన్నాం, మేమే సాయం చేశామంటూ ఫ్యాన్ పార్టీ నేతలు సోషల్ మీడియాలో ఊదర కొడుతున్నారు. కానీ దీని వెనుక ఉన్న అసలు కథ వేరే ఉంది. ఒకవైపు డిఎంకేకు మద్దతుగా కుల సంఘాల సమావేశాలు నిర్వహించి, మరోవైపు విజయ్ ఫోటోలతో ఊరేగింపులు చేస్తూ వైసీపీ నేతలు చేస్తున్న ఈ డబుల్ గేమ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు తమిళనాడు ఎన్నికల్లో వైసీపీ నేతలు ఏం చేశారు, వారి మైనింగ్ సంబంధాలు, కుల రాజకీయాల వెనుక ఉన్న మర్మం ఏంటి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే గెలిస్తే ఏపీలో మాత్రం వైసీపీ నేతల హడావిడి అంతా ఇంతా కాదు. తామే గెలిపించామని ప్రచారం చేసుకుంటున్నారు. కొందరు వైసీపీ నేతలు విజయ్ కు మద్దతు పలకగా, మరికొందరు మాత్రం కుల సంఘాల సమావేశాలు నిర్వహించి డిఎంకేకు అనుకూలంగా ప్రచారం చేశారు. డిఎంకే నేతలతో మైనింగ్, గ్రావెల్, ఇతరతర వ్యాపార సంబంధాలు ఉన్న చిత్తూరు జిల్లా వైసీపీ నేతల సరిహద్దు జిల్లాలో కుల ప్రచారం నిర్వహించారు. ద్వంద్వ వైఖరి విమర్శలకు తావిస్తోంది. మరోవైపు విజయ్ కు అన్ని రకాల సాయం చేశామని, టీవీకే గెలుపునకు తామే కారణమని ఫ్యాన్ గుర్తు పార్టీ నేతలు కలరింగ్ ఇస్తున్నారు. గెలిస్తే తామే గొప్ప, ఓడిపోతే తమ తప్పు కాదన్నది వైసీపీ నేతల సూత్రంగా కనిపిస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఫ్యాన్ పార్టీ నాయకులు ఇదే చేస్తున్నారు. కొందరు వైసీపీ నేతలు డిఎంకేకి, మరికొందరు విజయ్ నేతృత్వంలోని టీవీకేకి ప్రచారం చేశారు. విజయ్ కోసం పనిచేసిన వారు కాలర్ ఎగిరేసుకొని గొప్పలు చెప్పుకుంటూ ఉంటే, డిఎంకేకు అనుకూలంగా పనిచేసిన నేతలు సైలెంట్ అయ్యారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నేతలు ద్వంద్వ ప్రమాణాలు పాటించడం విమర్శలకు తావిస్తోంది. మాజీ మంత్రి రోజాతో పాటు మరికొందరు నేతలు డిఎంకే మద్దతుగా ప్రచారం చేస్తే, మరికొందరు టీవీకే అధినేత విజయ్ కు మద్దతు ఇచ్చారు. దీన్ని పరిశీలిస్తే ఫ్యాన్ గుర్తు పార్టీకి ఒక విధానం లేదనేలా వాళ్ళు చేసిన ప్రచారం తీరే స్పష్టం చేస్తుంది. వైసీపీ నేతలు ఎవరి ప్రయోజనాలను వారు చూసుకున్నారు. కానీ జగన్ కు డిఎంకే అధినేత స్టాలిన్ కు మాత్రం మంచి అనుబంధం ఉంది. 2019లో జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారానికి స్టాలిన్ హాజరైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ పార్టీతో సంబంధాలను కొనసాగిస్తున్న క్రమంలో ఈ ఎన్నికల్లో రోజా డిఎంకేకి అనుకూలంగా ప్రచారం చేశారు. ఇక టీవీకి గెలిచిన తర్వాత ఏపీలో సంబరాలు చేసుకున్న వైసీపీ నేతలు విజయ్ ఫ్లెక్సీలో జగన్ ఫోటోలు పెట్టి ఊరేగిన విషయాన్ని ప్రస్తావించుకోవాలి. ఇది వింత వైఖరి, ద్వంద్వ ప్రమాణాలనే విమర్శలు వస్తున్నాయి. రాజకీయాలంటే ఏపీలో ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఇక్కడ నేతలకు తమిళ సినీ పరిశ్రమతో వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఆ రాష్ట్రంలో ఉద్యోగాలు చేస్తున్న వారు ఉన్నారు. పైగా సినీ నటులంటే విపరీతమైన మక్కువ చూపించే ఆంధ్రప్రదేశ్ జనం తమిళనాడులో ఎంజీఆర్, జయలలిత, రజనీకాంత్, విజయ్ వంటి నటుల సినిమాలను ఎక్కువగా చూసేవారు. ఎంజీఆర్, జయలలిత అక్కడ ముఖ్యమంత్రులుగా పనిచేయగా, రజనీకాంత్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు. ఇప్పుడు సూపర్ స్టార్ విజయ్ తమిళనాడులో 2 సంవత్సరాల క్రితం టీవీకే పార్టీని ఏర్పాటు చేయడం, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ద్రవిడ పార్టీలను మట్టి కరిపించి అనూహ్య విజయం సాధించడంతో మన రాష్ట్ర ప్రజలకు తమిళనాడు రాజకీయాలపై మరింత ఆసక్తి పెంచింది. అక్కడ జరిగే ప్రతి పరిణామాన్ని నిశితంగా గమనిస్తున్నారు. తమిళనాట టీవీకి గెలవడంతో ఏపీలోని కొందరు వైసీపీ నేతలకు ఒంటి మీద చొక్క నిలవడం లేదట. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు ఏకంగా ఊరేగింపు నిర్వహించారు. విజయ్ గెలుపుతో 2029 ఎన్నికల్లో ఏపీలో జగన్ విజయం తథ్యమంటూ ప్రచారం చేశారు. దీనిపై ఆరా తీస్తే అసలు విషయాలు బయటకు వచ్చాయి. తమిళనాడు ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏఐడిఎంకే, బీజేపీ అభ్యర్థుల తరపున చేసిన ప్రచారానికి మంచి స్పందన వచ్చింది. ఇదే సమయంలో డిఎంకేకి మద్దతుగా కొందరు వైసీపీ నేతలు ఏపీ సరిహద్దుల్లో ఉన్న తమిళనాడు జిల్లాలో కుల సమావేశాలు నిర్వహించారు. కుంభకోణం, తిరువల్లూరు, తిరుత్తని, పల్లిపట్టు, కోయంబత్తూరు వంటి ప్రాంతాలతో పాటు చెన్నైలోని కొన్ని చోట్ల సమావేశాలు ఏర్పాటు చేసి డిఎంకే అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు. కమ్యూనిటీ భేటీలు నిర్వహించి ఏపీలోని కులం చిచ్చును అక్కడ రాజేసేందుకు ప్రయత్నించారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని రంగాల్లో
ముఖ్యంగా రాజకీయాల్లో కులం అనే కుళ్ళు రోగం పోదు. దాన్ని తమిళనాడులో అంటించే ప్రయత్నం చేశారు వైసీపీ నేతలు. కానీ వైసీపీ నేతల కులగజ్జి రాజకీయాలు ఫలించలేదని ఎన్నికల ఫలితాల తర్వాత తేలింది. ఏపీ ఫ్యాన్ గుర్తు పార్టీ లీడర్ కు తమిళనాడులో మైనింగ్ డాన్ గా పేరున్న నేతకు పరిచయాలు ఉన్నాయి. ఆ డానే అక్కడ విజయ్ కు మద్దతు ఇచ్చారు. రాజకీయ పార్టీ ఏర్పాటు చేయకముందు విజయ్ను ఆ నేత ద్వారానే తిరుపతికి పిలిపించి భారీగా ఊరేగింపు నిర్వహించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చిత్తూరు, తిరుపతి పరిసరాల్లో ఉండే తమిళనాడు జనాన్ని తరలించి హడావిడి చేశారు. ఇప్పుడు ఆ మైనింగ్ డ్రోన్ ద్వారా విజయ్ దగ్గరకు వెళ్లి అసలు ఎక్కడ ఏం జరుగుతుందో మీకు ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు సర్వే బృందాలను పంపుతున్నామని 150 మందిని ఓ కీలక నేత అక్కడికి తరలించారు. వారిని కొన్ని నియోజకవర్గాల్లో నియమించి అక్కడ టీవీకే అభ్యర్థుల గెలుపు అవకాశాలు, ప్రతిబంధకాలపై ఎప్పటికప్పుడు సమాచారం అందించామని ఆ బ్యాచ్ చెప్పుకుంటుంది. అదేవిధంగా కొంత మొత్తం నిధులు సర్దుబాటు చేశామని ప్రచారం చేస్తోంది. తమిళనాడులో విజయ్ గెలుపు తమతోనే సాధ్యమైందన్నట్లుగా వైసీపీ నేతలు కలరింగ్ ఇస్తున్నారు. కానీ వీరు తోలుత విజయ్ను లైట్ తీసుకున్నారు. కింగ్ మేకర్ మాత్రమే అవుతారని, కింగ్ కాలేరని భావించారు. ఇప్పుడు ఏకంగా కింగ్ గా మారి తమిళనాడు ముఖ్యమంత్రి పీటపై కూర్చోవడంతో విజయ్ గెలుపు తమతోనే సాధ్యమైందంటూ వైసీపీ నేతలు సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. ఫ్యాన్ పార్టీ నాయకుల ద్వంద్వ వైఖరికి ఇదే నిదర్శనమని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. దీనికి తోడు డిఎంకే అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని సరిహద్దు జిల్లాల్లో సమావేశాలు పెట్టి కులాన్ని రెచ్చగొట్టిన అంశంపై వైసీపీ నేతలు సైలెంట్ అయ్యారు. ఎవరు గద్దెనెక్కితే వారే తమ వారు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో డబ్బ కొట్టడం ఫ్యాన్ పార్టీ నేతలకే చెల్లిందని కూటమి పక్షాల నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా చూస్తే గెలిస్తే మా వల్లే, ఓడితే మాకు సంబంధం లేదన్నట్లుగా ఉంది వైసీపీ నేతల తీరు. స్టాలిన్తో జగన్కి ఉన్న పాత స్నేహాన్ని పక్కన పెట్టి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన విజయ్ని తమ వాడిగా చిత్రించుకోవడానికి పడుతున్న తాపత్రయం రాజకీయ వర్గాల్లో విమర్శలకు తావిస్తోంది. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోయే ఈ నేతల ద్వంద్వ ప్రమాణాలను తమిళనాడు ప్రజలే కాదు, ఏపీ ప్రజలు కూడా నిశితంగా గమనిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.